హిల్ట్ లీక్ వెనక ఉన్న మంత్రి ఓ అధికారి సైతం వారి ద్వారానే గులాబీ నేతలకు సమాచారం గుర్తించిన విజిలెన్స్ అధికారులు. సీఎం చేతిలో రిపోర్ట్, కారణాలపై ముఖ్యమంత్రి ఆరా. ఎవరా మంత్రి? హిల్ట్ పాలసీ లీక్ వెనుక ఓ మంత్రి, ఓ అధికారి ప్రమేయం ఉన్నట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బీఆర్ఎస్ లీడర్ల చేతుల్లోకి పాలసీ విషయాలు వెళ్లడంపై సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. అందులో భాగంగా అధికారులు తమ రిపోర్టును నేరుగా సీఎంకు అందించినట్టు సమాచారం. దీంతో సదరు మంత్రి ఆఫీసర్ పాలసీని ఎందుకు లీక్ చేశారనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్టు తెలుస్తుంది. పాలసీ అమలు ఇష్టం లేదా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో సదరు మంత్రి సన్నిహితుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. జీవో విడుదల కాకుండానే ఏదైనా పాలసీ అంశాలను బయటకు తెలిపేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేస్తుంది. కానీ హిల్ట్ పాలసీకి సంబంధించి జీవో రిలీజ్ కాకముందే అందులోని అంశాలు లీక్ అయ్యాయి. నవంబర్ 17న పాలసీని కేబినెట్ ఆమోదించింది. అనంతరం 2 రోజుల తర్వాత పాలసీలోని అంశాలపై బీఆర్ఎస్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పాలసీ అంశాలు లీక్ చేసిన వ్యక్తులను గుర్తించాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. ఆ టీం ఓ 10 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. పాలసీ తయారీలో భాగస్వామ్యం ఉన్న శాఖలు, అధికారులను ఒక్కొక్కరిని పిలిచి విచారించింది. కేబినెట్ సమావేశం తర్వాత పాలసీలోని అంశాలు బయటకు వెళ్లడంలో ఓ అధికారి ప్రమేయం ఉన్నట్లు విజిలెన్స్ టీం నిర్ధారణకు వచ్చింది. ఆయన్ను పలుమార్లు ప్రశ్నించడంతో ఓ మంత్రి ఆదేశాల మేరకు పాలసీలోని అంశాలను లీక్ చేశానని సమాధానం ఇచ్చినట్టు టాక్. ఇదే విషయాన్ని విజిలెన్స్ బృందం తమ రిపోర్టులో చెప్పడం జరిగింది. ఎవరా మంత్రి ఎవరా మంత్రి ఎవరా మంత్రి అని ఈజీగా చెప్పేయచ్చు. ఎందుకని? ఈ హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో అది దేనికి సంబంధించింది? ఇండస్ట్రీస్కి సంబంధించింది. మరి ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎవరు? ఎస్, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. మరి దుద్దిల్ల శ్రీధర్ బాబుకి ఇష్టం లేదా అంటే అదేం చక్కనైనదైతే కాదు. ఆ ప్రాజెక్టే ఒక పిచ్చి ప్రాజెక్ట్, 5 లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రాజెక్ట్. ఎవరికి? తెలంగాణ ప్రజలకు కాదు. దీనివల్ల తెలంగాణ ప్రజలకు పైసా వస్తుందని చెప్పమనండి, మేమే ప్రచారాలు చేస్తాం. దీనివల్ల ఎవరికి పైసలు పోతాయి? మా అనుముల బ్రదర్స్ రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఫహీం ఖురేషి, రోహిన్ రెడ్డి, ఇంకెవరైనా గప్చుప్ కూడడానికి కొంతమంది మంత్రులు. మరి పాపము దీంట్లో కమిషన్ గురించి మా శ్రీధర్ బాబుకు చెప్పలేదో ఏందో, మరేమంత అన్న డీల్ మాట్లాడుకోలేదో ఏందో, ఇంతకు ఆయన కోపం వచ్చేసి బుస్సునే కక్కబట్టే. దీన్ని ప్రచారం చేయాలి, మొత్తం ప్రచారం చేయాలంటే ఏం చేయాలి? మా ప్రతిపక్ష పార్టీ ఉంది కదా బీఆర్ఎస్, ఎట్లాగో మేమందరం కోవట్లమే, ఎట్లాగో సమయం వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడతాం. సో అక్కడ మెల్లగా లీకులు ఇప్పించింది. మరి ఇంకా ఇప్పుడు వేరే మంత్రి మీద డౌట్ పోతుందా? దానికి సంబంధించిన మంత్రి ఈయననేగా. దానికి సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు అయినప్పుడు మరి ఇంకా వేరే ఇంకోరు ఉంటారండి కోపం వచ్చే మంత్రులు? ఈయన కమిషన్ ఇవ్వకపోయి ఉండాలి, లేదా నిజంగానే అది రాంగ్ పద్ధతి అని చెప్పి ఈయన బయట పెట్టి ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా జరిగి ఉండాలి. అది పరిస్థితి. సో ఇప్పుడు మీరేమంటారు? ఎందుకంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు. మరి శ్రీధర్ బాబుకు కూడా తెలియకుండా ఇంకో మంత్రి ఎవడైనా వేలు పెట్టిండా దీంట్లో? సరే, ఇప్పుడు ఎంక్వైరీ చేసిరు, విజిలెన్స్ ఎంక్వైరీ చేసిరు. ఇప్పుడు ఈ మంత్రి పేరు తెలిసింది, ఓకే, ఈ ఆఫీసర్ ఎవరో కూడా తెలిసింది. మరి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? సస్పెండ్ చేస్తాడా? శ్రీధర్ బాబుని సస్పెండ్ చేసి పడేస్తాడా? ఎందుకు లీకులు ఇచ్చినామని సస్పెండ్ చేస్తాడా? చేయగలుగుతాడా? మన ఆఫీసర్ని సస్పెండ్ చేస్తారా? చేయగలుగుతారా? ఏదేమైనా వీళ్ళ మంచి తమాషా నడుస్తుంది కాంగ్రెస్లో. ఉపాధి హామీ రద్దు, దాని స్థానంలో విబిజీ రామ్జీ బిల్లు తీసుకొస్తున్న కేంద్రం.
పని దినాలు 100 నుంచి 125కు పెంపు, 15 రోజుల్లో వేతనం ఇవ్వకుంటే నిరుద్యోగ అలవెన్స్, సాగు సీజన్లో ఉపాధి హామీ పనులకు బ్రేక్, రాష్ట్రాలు యూటీలపై 40% ఆర్థిక భారం, పనిని బట్టి నిధులు కాదు ఫండ్స్ ఉంటేనే పని, ఎక్కడ పని ఖర్చు చేయాలో నిర్దేశించనున్న కేంద్రం, వర్కర్లపై టెక్ నిఘా, జీపీఎస్ యాప్ ఆధారిత అటెండెన్స్, క్రమంగా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు, యూపీఏ తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టనుంది.